అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు చక్కగా ఆదిత్య హృదయం చాలా పవర్ఫుల్ అని పెద్దవాళ్ళు చదవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. ఈ ఆదిత్య హృదయం వెనుకున్న కథ ఏంటి? దీనికి ఎందుకు ఇంత విశిష్టత ఉంది? సూర్య భగవానుడిని గ్రహరాజు అంటాం మనం, అంతేనా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి నవగ్రహాలు. ఈ నవగ్రహాల్లో మొట్టమొదటిది సూర్య భగవానుడు, ఆదిత్యుడు. ఆదిత్యుడు అనేటువంటి ఈ స్వరూపం ఏదైతే ఉందో శుద్ధ నిరాకార స్వరూపానికి హేతు. ఆకారం ఏముండదు, వెలుగు వస్తూ ఉంటుంది మనకి, ఒక గోళాకారంలో ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఆ రూపము ఏముండవు ఇంక దానికి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అంటే మొత్తము సృష్టి నడవడానికి కారణమవుతున్నాడు, అంతేనా? ఒక బ్రాహ్మణుడు ప్రతినిత్యము సంధ్యావందనం చేస్తాడు. సంధ్యావందనములో చేసేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే సూర్యుడి యొక్క ఉపాసన. మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయంలో మందేహులు అనే ఇద్దరు రాక్షసులు ఆయన ఉదయించకుండా అడ్డం పడుతూ ఉంటారు. అలాంటి సూర్యుడు భగవానుడికి ప్రాతః సమయంలో 3:45 నుంచి 4:15 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తములో ఈ బ్రాహ్మలందరూ కలిసి అర్ఘ్యప్రదానం చేస్తారు. వీళ్ళిచ్చేటువంటి ఆ మంత్ర జలము సూర్య భగవానుడికి బలాన్ని ఇచ్చి ఆ మందేహాదులు అడ్డం పడుతున్నటువంటి వాళ్ళని తొలగించుకొని ఆయన సూర్య భగవానుడు భూమి మండలం మీదకి పైకి వస్తాడు మనకి మంత్రశాస్త్రం చెప్తుంది. అయితే ఈ సూర్య భగవానుడి యొక్క గొప్పతనం ఏమిటి? కొంచెం మనం జాగ్రత్తగా పురాణాలకి చరిత్రలోకి వెళదాం కాసేపు. ఈ క్రిస్టియానిటీ అనేటువంటిది ప్రబలక ముందు ఈజిప్ట్, లేకపోతే మెక్సికన్, నార్త్ అమెరికా, ఈ ప్రాంతాలన్నిటినీ కనుక మీరు గమనిస్తే వాళ్ళు ఎవరిని కొలిచేవారు నిత్యము అంటే సూర్యుడిని కొలిచేవారు. ఆ తర్వాత ఈ మత ప్రాబల్యము వలన అవి మరుగున పడ్డాయి. తర్వాత వ్యక్తి ఆరాధన అక్కడ ప్రారంభమైంది. నిజానికి సనాతన ధర్మంలో వ్యక్తి ఆరాధన ఉందా అంటే వ్యక్తి ఆరాధన లేదు, ప్రాకృతిక ఆరాధన ఉన్నది. అందరూ ఏమంటారంటే అంటే అవగాహన రాహిత్యం, అర్థం చేసుకునేటంతటి జ్ఞానం కావాలి. నిశితంగా పరిశీలిస్తే మీకు శ్రీ మహావిష్ణువు లేడా, ఈశ్వరుడు లేడా అని అంటాము. మనకున్న గొప్పతనం ఏమిటి అంటే వేదము వేదాంతము రెండు ఉన్నాయి మనకి. వేదం ఏం చెప్తోంది? ఎలా పూజ చేసుకోవాలో చెప్తోంది. వేదాంతం ఏం చెప్తోంది? ఇవన్నీ ఎలా వదిలేయాలో చెప్తోంది. అంతేనా కదా? నీ ధర్మాన్ని ఆచరించాలి, నీ కర్మని ఆచరించాలి, మమకారం వదిలిపెట్టాలి. అందుకనే ఆదిశంకర భగవత్పాదులు వారు ఏం చేశారు? 6 దేవతల్ని ఇచ్చారు మనకి. 6 దేవతలు రా నాన్న నీకు ముఖ్యం అని చెప్పారు. ఎవరా దేవతలు? వినాయకుడు, సూర్యభగవానుడు, విష్ణుమూర్తి, అమ్మవారు, ఈశ్వరుడు. 6వది సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి ఈ 6 ఆయన ఏమన్నా ఆకారం ఇచ్చారా ఇలా ఉంటుంది అని? దీన్నే మనం ఏమంటాం? మనం దేవతార్చన అంటాం. ఈ దేవతార్చనలో ఉండేటువంటివి 5 రాళ్ళు. బయట ఉండే సుబ్రహ్మణ్యేశ్వరుడు దీపము. దీపానికి ఏమైనా ఆకారం ఉందా? ఈ 5 రాళ్ళు ఏమిటి? ఒకటి గండకీ నది సాలగ్రామం, ఒకటి నర్మదా నది బాణలింగం, ఒకటి కాళహస్తి స్వర్ణముఖి నది అమ్మవారు, ఒకటి సోనా నది వినాయకుడు. శుద్ధ స్ఫటిక స్వరూపము సూర్యుడు. ఎక్కడైనా ఆకారం ఉందా? లేదు కదా. ఇది అర్థం కావాలంటే మరి ఎదుటి వాళ్ళకి ఎలాగా తెలియాలి? ముందు తెలిస్తే అర్థం అవుతుంది. తెలియకపోతే నేను గుళ్ళో చూసేదే నిజం అనుకుంటాం. గుళ్ళో ఉన్నటువంటి దేవుడు ఎవరి కోసం? ప్రాథమికంగా అసలు నేను ఎవరిని కొలవాలి అనుకుంటున్నానో అలాంటి వాళ్ళకు ప్రాథమికంగా వాళ్ళ కోసం. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఆలు దుద్దారు చిన్నప్పుడు, అవునా? ఒకే ఆ మీద 10 సార్లు దుద్దారు. మీ నాన్నగారు వచ్చారు, ఇప్పుడు చూడకుండా రాయన్నారు, రాశారా?
కష్టం. కొట్టారు. అవును. ఇంకో 10 సార్లు దిద్దారు. హ్మ్. కొంచెం ప్రయత్నించారు. హ్మ్. ఏదో ఒక ఆకారం వచ్చింది. హ్మ్. ఇంకో 10 సార్లు దిద్దారు. ఇప్పుడు ఆ వచ్చింది. అవును. ఒక ఆ వచ్చింది. హ్మ్. 4 రోజులు మీరు రాయడం మర్చిపోయారు. ఈరోజు వచ్చేసింది కదా అని 4 రోజులు రాయడం మానేశారు. హ్మ్. మళ్ళీ 5వ రోజున మళ్ళీ పట్టుకుంటే గుర్తుందా? లేదు. అంటే అర్థం ఏమిటి? సాధన ఇంపార్టెంట్. ఒక వస్తువు మీద మమకారము కలగడానికి కావలసినటువంటి ప్రాథమిక సాధన విగ్రహం. నేను ముందు కొలుస్తున్నది ఎవరో తెలియాలిగా నాకు. అవును. నమస్కారం పెడుతున్నది ఎవరో తెలియాలిగా. అవునా కదా? అవునవును. నేను దాక్షాయణికి పెడుతున్నానా, కావ్యకి పెడుతున్నానా, సూర్యకిరణకి పెట్టుకుంటున్నానా? ఈ గ్యాప్ ఒక్కసారి ఆ మమకారము ఆ వస్తువు మీదకి వెళ్ళి ఆహా నేను కొలుచుకుంటున్నది శ్రీమన్నారాయణుడిని అనుకున్న తర్వాత నేను గుడికి వెళ్ళకపోయినా నేను ఎక్కడ కూర్చున్నా ఆ రూపము నా మనస్సులో భావంలో నిండిపోతుంది మనకి. అంతేనా? కరెక్ట్ కరెక్ట్. ఇందుకోసం విగ్రహారాధన పెట్టారు. నిజానికి పంచాయతనంలో చెప్పబడినటువంటి ఏ దేవతకి కూడా విగ్రహము లేదు, ఆకారము లేదు. అన్ని ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి వస్తువులు. వాటిల్లో ఆదిత్యుడు స్ఫటిక స్వరూపము. స్ఫటికము అంటే స్వచ్ఛమైనది. దాంట్లో ఎటువంటి కల్మషం అంటే దాంట్లో ఎటువంటి ఇది ఉండదు మీకు ఇంకా. అలాంటి శుద్ధ స్ఫటిక స్వరూపము సూర్యభగవానుడు. మన పూర్వీకులు ప్రపంచమంతా కూడా ఆయన్నే కొలిచేది ఒకప్పుడు. అందుకే ఈ రోజుకి ఏ వర్ణంతో సంబంధం లేకుండా, అది బ్రాహ్మణ, క్షత్రియుడా, వైశ్యుడా, ఇంకొకడా, ఎవరితో సంబంధం లేకుండా ప్రతిరోజు ఒక గుక్కడి నీళ్లు సూర్యుడిని చూస్తూ అర్ఘ్యప్రదానం చేసే అలవాటు ఎప్పటికీ ఉంది. ఈ సూర్యభగవానుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే 4 రోజులు సూర్యభగవానుడు రాలేదు, వర్షాలు పడ్డాయి. మన పరిస్థితి ఏంటి? కష్టం. అవునా? ఈ సూర్యభగవానుడు శరీరానికి, ప్రకృతికి చైతన్యాన్ని కలిగించేటువంటి మహనీయుడు. ఈ రోజున మీకు వర్షం పడుతోంది అంటే ఆ సూర్యభగవానుడు తన ప్రతాపంతో లాక్కున్నటువంటి నీటి ఆవిరి మబ్బు రూపంలో నుంచి వెళ్ళి ఆ మబ్బు ఆ సూర్యుడి ధాటికి కరిగి వర్షంగా పడుతోంది. వర్షం పడాలన్నా సూర్యుడే కావాలి. అసలు వర్షానికి హేతువైనటువంటి ఈ నీళ్లు పైకెళ్లాలన్నా సూర్యుడే కావాలి. ఇది మేఘంగా ఏర్పడాలన్నా సూర్యుడే, మేఘం కరగాలన్నా సూర్యుడే. ఇది సూర్యుడి గొప్పతనం. అంటే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్టు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అంటాడు ఆయన. ఈ అన్నము కలిగించడానికి, అసలు అన్నము మనకు రావడానికి ఎవడు కారణము అంటే సూర్యభగవానుడు కారణం. అర్థమైందా? ఆ సూర్యభగవానుడి యొక్క సూర్యరశ్మి మన శరీరం తాకలేదనుకో, పొద్దుటే నిద్ర లేవగానే నిస్సత్తుగా మోకాళ్ళు లాగేస్తున్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్తే డి విటమిన్ తక్కువగా ఉందండి, ఇది వాడండి అని ఇస్తాడు. డి విటమిన్ ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నది డి విటమిన్ నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఇస్తున్నది ఏంటి? ఈ శరీరానికి కావలసినటువంటి చైతన్యతని ఇస్తున్నాడు. ఆ వేడి ఎప్పుడైతే శరీరాన్ని తాకిందో ఒక్కసారి మేలుకుంటుంది మనకి. అర్థమైందా? అలాంటి సూర్యభగవానుడు రామరావణ సంగ్రామంలో రావణాసురుడు ప్రయోగిస్తున్నటువంటి మాయలకి కాస్త రాముడు విచలితుడై తన యొక్క శక్తిని కోల్పోతున్న సమయములో రాముల వారికి గురువైనటువంటి, అమ్మవారికి అతి ప్రీతిపాత్రుడైనటువంటి అగస్త్య మహాముని రాముల వారిని పిలిచి, నాయన అతనితోటి నువ్వు యుద్ధం చెయ్యాలంటే నీకు బలం కావాలి. ఆ బలం నీకు కావాలంటే నీవు సూర్య భగవానుడిని ఆరాధించాలి అని చెప్తాడు. అందుకే అది దేంతో స్టార్ట్ అవుతుంది ఆ స్తోత్రము? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అంటూ ఏమంటాడు అగస్త్యుడు? రామ 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 మహాబాహో శృణుగుహ్యం సనాతనం అంటాడు. నీకు ఒక మంత్రం చెప్తున్నాను, ఆదిత్య హృదయము అనేటువంటి ఒక మంత్రం నీకు చెప్తున్నాను నేను. ఈ ఆదిత్య హృదయం అనేటువంటి మంత్రము అతి పురాతనమైనటువంటిది. ఆ అతి పురాతనమై ఒక సీక్రెట్ అన్నమాట, అది గోప్యంగా ఉంచవలసినటువంటి మంత్రం అది. ఆ మంత్రాన్ని నీవు ఎప్పుడైతే పఠిస్తావో నీలో ఆ ఆరోగ్య వ్యవస్థ, చైతన్య వ్యవస్థ జాగృతమై నీవు రావణాసురుణ్ణి సంహరించడానికి సమర్థుడు అవుతావుగాక అని చెప్తాడు.
అప్పుడు అప్పుడు రాముడు రాముల వారు ఆ సూర్య భగవానుని ప్రార్థించి ఉమ్, ఆయనలో ఉన్నటువంటి తేజస్సును పెంచుకుని రావణాసురుని సంహరించగలిగాడు. అంటే ఉమ్, ఆలోచించండి, ఒక సైంటిఫికల్గా ఆలోచించండి, ఇది పురాణంగా కథగా కాకుండా ఉమ్, సైంటిఫికల్గా ఆలోచించండి. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము లేకపోవడం వలన నిస్సత్తు అవుతున్నటువంటి రాముడి శక్తి, ఆ సూర్య భగవానుడి తేజస్సు ఎప్పుడైతే శరీరాన్ని తాకిందో ఆయనలో ఉన్నటువంటి, అంతకు ముందు ఆయనకు బలం ఉంది, అంతకు తర్వాత బలం వచ్చింది, మధ్యలో ఎక్కడ పోయింది అంటే ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావము తగ్గడం వలన అతను, అందుకనే చూడండి, సాయంత్రం పూట రాక్షసులు బలవంతులు అవుతారు కాబట్టి సాయంత్రం పూట కొన్ని కూడని పనులు చేయొద్దు అంటారు. అవునవును ఆ సాయంత్రం పూట నెగిటివ్ ఎనర్జీ పెరగడం, అక్కడ సాయంత్రం పూట రాక్షసులు ప్రబలంగా ఉంటారంటే నైట్ టైం నెగిటివ్ ఎనర్జీస్ ప్రబలంగా ఉంటాయి అని చెప్పడం అక్కడ. ఓకే ఓకే ఎప్పుడైతే సూర్యశక్తి, సౌరశక్తి ఎప్పుడైతే రాముని యొక్క శరీరాన్ని తాకిందో ఒక్కసారి ఆయనలో ఉన్నటువంటి చైతన్యం జాగృతమైంది, సర్వసమర్థుడయ్యాడు, రావణాసురుణ్ణి సంహరించగలిగాడు ఆయన. అర్థమైందా? అందుకే ఎప్పుడైతే సూర్య భగవానుడి యొక్క ప్రభావము భూమండలం మీద తగ్గుతుందో మీకు బ్యాక్టీరియా పుడుతుంది, కరెక్ట్ అవును అవునా, ఫంగస్ ఉమ్, పుడుతుంది. అసలు సృష్టి విలాసం నడవాలంటేనే సూర్య భగవానుడు ఉండాలి కదా. అవును కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఉమ్, చెట్టు ఉమ్, నీళ్లు పడగానే ఆహారాన్ని సృష్టించుకుంటుంది, సూర్యుని చూసే కదా, ఉమ్, అవునా. అవును ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్ అంతే పాసిబుల్ ఓన్లీ త్రూ సన్. అవును ఆ సూర్యుడి యొక్క శక్తిని రాముల వారికి అందించినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్ర రాజ్యము ఆదిత్య హృదయం. ఉమ్, ఉమ్, ఈ ఆదిత్య హృదయాన్ని అందుకనే ప్రతి ఒక్కళ్ళు ప్రతినిత్యము సూర్యుడిని చూస్తూ చదవమన్నారు. సూర్యుడిని చూస్తూ పారాయణం చేసుకోవాలి ఆ, ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మళ్ళీ మన పూర్వీకులు చెప్పిన మాటలో ఎంత అద్భుతం. ఇప్పుడు ఒక గృహస్థున్నాడు, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను, ఏసీలో కూర్చుంటాను, ఉమ్, నాకు రోజు మొత్తం మీద సూర్యుని చూసే అవకాశం ఉంటుందా? లేదు అవునా. ఉమ్, నాకేం చేశారు, పూజ, నువ్వు పూజ చెయ్యాలి. ఉమ్, ఆ పూజ చేస్తున్నప్పుడు సూర్యుడిని చూస్తూ ఆదిత్య హృదయం చదువు అన్నారు. ఆ ఉమ్, సమయంలో నాకు సూర్యుడి శక్తి నా శరీరంలోకి వెళుతోందా? అవును ఇది సైన్స్. ఉమ్, ఉమ్, ప్రకృతిని ఆరాధించటమే సనాతన ధర్మము యొక్క మూలము. ఉమ్, ఈ సూర్య భగవాను గొప్పతనం ఏమిటి మళ్ళీను ఉమ్, అంటే, అలా అల్లరి చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఉమ్, దగ్గరకు పిలిచి 9 ఘడియలలో నవవ్యాకరణ పండితుణ్ణి చేశాడు ఆయన. 9 వ్యాకరణాలని, 9 రకములైనటువంటి శాస్త్ర వ్యాకరణాలని 9 ఘడియలలో ఆంజనేయ స్వామి వారికి నేర్పించారు ఆయన. ఉమ్, ఉమ్, ఆయన లోకానికే గురువు, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు కదా మరి. ఉమ్, ఉమ్, ప్రత్యక్ష దైవం అందుకే అమ్మవారు లంకాద్వీపానికి అమ్మవారిని వెతకడానికి వెళుతున్నప్పుడు సూర్యుడి ద్వారా నీకు ఏ విధమైనటువంటి ఆటంకము కలగదు అని మాట ఇచ్చాడు ఆయన. ఓకే తన గురువే కదా మరి, ఉమ్, ఉమ్, వెళుతున్నది సత్కార్యం. ఉమ్, ఆ సూర్యవంశానికి చెందినవాడే కదా శ్రీరామచంద్రుడు. ఉమ్, మరి అలాంటి సూర్యవంశానికి చెందినటువంటి రాముల కార్యం కోసం నువ్వు వెళుతున్నప్పుడు సౌరశక్తి నీకు ఇబ్బంది పెట్టదు అని గురువైనటువంటి సూర్యుడు శిష్యుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి అభయం ఇచ్చాడు ఆయన. ఉమ్, ఉమ్, అందుకనే ఎప్పుడైతే సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగిందో పంచభూతములు కూడా ఆయనకి అనుకూలంగా మారిపోయినాయి. ఓకే ఓకే చక్కగా తేదీప్యమానంగా వెళ్ళగలిగాడు ఆయన, అమ్మవారిని చూడగలిగాడు ఆయన. ఉమ్, అది సూర్య భగవానుకు ఉన్న శక్తి. ఈ సూర్య భగవానుడికి ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని నేను ఇంట్లో ఏదో మూల కోసం చదువుకుంటానంటే కుదరదు, సూర్యుడిని చూస్తూ చదవాలి. ఆ 10 నిమిషాలు మీకు లభించేటువంటి సూర్యశక్తి మీ శరీరంలో ఆరోగ్యాన్ని, మీ శరీరంలో చైతన్యాన్ని నింపుతుంది. ఉమ్, ఉమ్. చక్కగా ఇది ఎవరైనా కూడా చేయవచ్చు. అందరూ చదువుకోవచ్చు, చక్కగా చదవచ్చు. ఉమ్, ఉదయం పూట ఉదయం పూట చదవాలి, ఎందుకంటే సూర్యప్రభావం ఉదయం పూటేగా ఉండేది. అవునవును 11-12 గంటల సమయంలో సూర్యుడి నుంచి వెలువడేటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి ఉమ్, కాబట్టి ఆ సమయంలో సూర్యుని చూస్తూ చదవలేం. కాబట్టి ఉమ్, ప్రాతకాలంలో 6:30, 7 ఆ ప్రాంతాలలో సూర్యుని చూస్తూ చక్కగా చదువుకుని ఆయనకి అర్ఘ్యప్రదానం చేసుకుంటే అద్భుతమైనటువంటి యోగం. ఖచ్చితంగా సో గురుగారు అలాంటి మహత్తరమైనటువంటి స్తోత్ర రాజ్యము మనకి ఆదిత్య హృదయము. అసలు ఇన్ని రోజులు ఆదిత్య హృదయం అంటే పవర్ఫుల్ అని తెలుసు, కానీ ఎందుకు అసలు ఇది ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని వెనక ఇంత పెద్ద కథ ఉంది. ఇంత కథ ఉంది దీనికి ఆ, అన్నమాట. మళ్ళీ ఆ కథ తెలుసుకుంటే కూడా ఎవరికైనా కూడా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. అంటే రాముడు అంతటి వాడే
ఆదిత్య హృదయం మంత్రాన్ని తీసుకొని రావణాసుని చంపగలిగారని అంటే మనం కూడా చక్కగా పారాయణం మనలో ఉండేటువంటి చేసుకుంటే ఈవిల్స్ మనం తొలగించుకోవచ్చు అవును కదా. కదా, అవును. చాలా మంచి విషయం చెప్పారు గురుగారు. మా అందరికి కూడా ఈరోజు ఆదిత్య హృదయం గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీరామ రక్ష.